తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం నేనైతే కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన గ్రామంలో అయితే ఉన్నాను. ఇది రంగారెడ్డి జిల్లా కిందకైతే వస్తుంది. ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కింద అయితే ఉంది. అయితే ఈ కొత్తూరు మండలానికి సంబంధించి ఈ సిద్ధాపూర్ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇది మహేష్ బాబు సినిమా హీరో మహేష్ బాబు దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని చాలా వరకు కూడా డెవలప్మెంట్ అయితే చేశాడు. ఆ తర్వాత ఈ సిద్ధాపూర్ నుంచే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచే ప్రచారం చేస్తూ ఆ పోటీ అనేది స్టార్ట్ చేసే వాళ్ళని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించి 4 గ్రామ పంచాయతీలు అన్నీ కూడా ఇక్కడే నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే దీని యొక్క ప్రత్యేకత కావచ్చు, ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రజలు ఏ సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎలాంటి వారిని ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. సో ఎట్ ప్రెజెంట్ నేను సిద్ధాపూర్ గ్రామం లోపలైతే ఉన్నాను. ఇదే ఎంట్రీ ప్లేస్. ఇక్కడ మీరు గమనిస్తే మహేష్ బాబు దత్తత తీసుకున్న అనంతరం స్కూల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రచారం అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మీరు ఒక్కసారి రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఇక్కడే 4 గ్రామ పంచాయతీలన్నీ కూడా ఇక్కడే నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కొంతమంది పెద్ద మనుషులు అయితే మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎన్నికలు మొదలయ్యాయి, దానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరి ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి మీరు ఏ సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డెవలప్ చేసే సర్పంచ్ని ఎన్నుకున్నాలి అంతే. ఎవరైతే మనకేం చేసేది లేదు. ఊరు గ్రామ పంచాయతీ అందరికి అనుకూలంగా ఉన్నోడు అయితేనే సరిపోతాడు. ఓకే, మరి ఇప్పుడు వరకు కూడా మీ దగ్గర అభివృద్ధి పనులు జరిగాయా? జరిగితే ఎంతవరకు జరిగాయి? ఇంకేమైనా జరగాల్సినవి ఉన్నాయా? మస్తుగా జరిగినాయి, మస్తుగా తిన్నారు, మస్తుగా డెవలప్ అయిపోయారు. ఈడ ఏం చేయలేరు, ఏం డెవలప్ లేదు. మహేష్ బాబు చేసిందే డెవలప్ ఉన్నది. అంతే, సినిమా హీరో మహేష్ బాబు ఒక్కడే చేసాడు, మిగతా సర్పంచ్లు లేవని పట్టించుకోలేదా? 3 అది నా 60 ఏళ్ళ ముచ్చట. ఇది ఎట్లుండేది మీ 60 ఏళ్ళ ముచ్చట నుంచి? 60 ఏళ్ళలో ఏమీ లేదు ఇక్కడ. ఇక ఇప్పుడు రాను వాలంటరీ స్కూల్ అయినుండే. అది ఆ తర్వాత ఇంకో సార్ వచ్చి ఏం చేసిరి, 5వ తరగతి చేసిరి. 5 పోయినాక ఇంకో సార్ వచ్చి 7వ తరగతి చేసిరి. మళ్ళీ తర్వాత ఇంకొకరు వచ్చి ఏం చేశారు, 10వ తరగతి చేసారు. 10వ తరగతి చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ అంతే డెవలపింగ్ ఏం లేదు. మరి రోడ్లైనా కానీ, స్కూల్ అయినా కానీ, గుళ్ళు అయినా కానీ ఇవన్నీ కట్టించింది సర్పంచ్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్న ఎన్నుకున్న సర్పంచ్ కాదంటారా? అవును, గుళ్ళు కట్టించింది. ఎక్కడికి వెళ్ళి ఫండ్ వచ్చిందో మాకు తెలియదు. గుళ్ళు కట్టించిండ్రు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు 10-20 ఏళ్ళు అవుతున్నది మాకు గ్రామ ఏడో ఒకటి హాస్పిటల్ పెట్టి. దానికి ఒక డాక్టర్ లేడు, ఎవరు మందులు ఇచ్చేటోళ్ళు లేరు. మాకు అవే కోరుకుంటున్నాం, ఆరోగ్యం. సో అది చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఎన్నుకోవడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీ ఇంకోటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఎమ్మెల్యేలు ఇక్కడే ఈ సిద్ధాపూర్ గ్రామం నుంచే ప్రచారం అనేది మొదలు పెడతారంట. అది ఎప్పటి నుంచి ఉంది ఆచారం? ఎప్పుడు లేదు, ఈ సంవత్సరమే పెట్టారు. ఫస్ట్ ఇక్కడ ఏం రాలేదు, తర్వాతనే ఇక్కడ వచ్చారు. మన శంకర్ వచ్చి ఏం చేసిండు, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి వేద్దామని చెప్పి ఈశాన్యం మూలు ఉన్నదని చెప్పి ఇక్కడ వచ్చి పెట్టిండు. పంచాయతీ ఎన్నికలు అనేది మొదలయ్యాయి కదా, మరి మొదలైనవి దీనికి సంబంధించి డెవలప్మెంట్ మరి మీ సిద్ధాపూర్ గ్రామంలో మహేష్ బాబు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ నుంచే పోటీ చేసి ఇక్కడ నుంచే ప్రచారం అనేది స్టార్ట్ చేస్తారంట. మీరు ఏం చెప్తారు మరి ఈ పంచాయతీ ఎన్నికల్లో? మంచివాడిని ఎన్నుకునాలి, ప్రజలు ఇష్టం, మంచివాడిని చూసి ఎన్నుకునాలి. అందరి గుణం గుర్తే ఉన్నది, మా ఊరోళ్ళ గుణం గుర్తే ఉన్నది. మంచివాడిని చూసి ఎన్నుకునాలి, మంచివాడిని చూడరు, పైసా చూసిన వాడిని ఎన్నుకుంటారు, మోసపుచ్చేటోని ఎన్నుకుంటారు, మోసపుచ్చేటోని ఎన్నుకుంటారు. ఈ సిద్ధాపురం అంటే ఎప్పటి నుంచి నెవరున్నప్పుడు బూర్గుల రామకృష్ణరావు కూడా ఈ తాలూకాలనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఫస్ట్ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి ఈ తాలూకాల నుంచే అయ్యిండు. ఇక తర్వాత మహేష్ బాబు వచ్చి ఇల్లు కట్టిండు. ఏమేం చేశాడు మహేష్ బాబు వచ్చి? ఏమేం కార్యక్రమాలు డెవలప్? హాస్పిటల్ కట్టించిండు, అది ఆ కండ్లపడేది కార్యాలయం. అక్కడ ఒకటి స్కూల్ కట్టించిండు, 10వ తరగతి చేసిండు, చేసిండు.
మరి ఇంకేం జరగాలనుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు? మస్తుగున్నాయి కోరుకునేటివి మస్తుగున్నాయి అని ఎవ్వరు చేస్తారు. ఏమో చేసేటోని ఎన్నుకునాలి. మా ప్రజల ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఇక ఎన్నుకొని గీడికి వచ్చినాం. అంతా మోసపుచ్చేటోళ్ళే, మొత్తం మోసపుచ్చేటోళ్ళే. మరి మీ గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా ఆలోచిస్తే చాలా వరకు కూడా అభివృద్ధి పనులు కావచ్చు, సినిమా హీరో మహేష్ బాబు చేశాడు. మరి సర్పంచ్ విషయానికి వస్తే మరి ఇప్పుడు ఎన్నుకోబోయే సర్పంచ్ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నుకోబోయే సర్పంచ్ ప్రతి ఇంటికి ఈ సందుల పొడితే రోడ్లు కానీ ఈ నీళ్లు కానీ మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాం. వాళ్ళ ప్రజల ఇష్టం, మరి ఏం కోరుకుంటారో ఏమో. ఎవరు చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు మరి మీ గ్రామానికి సంబంధించి? సిద్ధాపూర్ గ్రామం అన్ని పనులు చేయాలి. ఇప్పుడు స్కూల్ కట్టించుడు మంచి స్కూల్లో బయట పెడుతున్నారు, అక్కడ పోకుండా ఇంజన్ చదివేయాలి అట్లా అని అనుకుంటున్నాను. మరి మీకు నిధులు అవన్నీ అంటే ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ సక్రమంగా వస్తున్నాయా? వస్తే అవి ఉపయోగపడుతున్నాయా? వచ్చేది వస్తున్నాయి, వస్తున్నాయి రానికి వస్తుంది. మీరు చూసినంత వరకు అంటే సర్పంచ్ ఎన్నికలు అంటే మన గ్రామానికి సంబంధించి మనం ఎన్నుకుంటాము, కానీ మీరు చూసినంత వరకు అభివృద్ధి పనులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు బాగా జరిగాయా? మీరు చూసారా? ఎంతవరకు చూసారు? చూసినామంటే ఇప్పుడు మహేష్ బాబు వచ్చినాక స్కూల్ కట్టించాడు, దవాఖాన కట్టించున్నాడు, పశువుల దవాఖాన కట్టిండు. డాక్టర్లు లేరు, డాక్టర్లు వస్తే డాక్టర్లు కావాలి. మీరు చూసినంత వరకు మీ వయసు నుంచి కూడా అంటే మీరు ఇక్కడనే పుట్టి పెరిగింటారు, మీరు చూసినంత వరకు కూడా అభివృద్ధి ఎంత పెద్ద మొత్తంలో జరిగింది? చేసిన వాళ్ళు మీరు ఎన్నుకున్న సర్పంచ్లే చేశారా, ఇంకెవరైనా చేశారా? సర్పంచ్ చేసిండు, మన సర్పంచ్ ఉన్నాడు, గుళ్ళు అన్ని కట్టించాడు, రోడ్లు వేసిపెట్టిండు, సిమెంట్ రోడ్డు. ఇక అవన్నీ మంచిగా చేశాడు. ఇక అన్ని మీద బలం పెట్టి ఇక ఇది చేసాడు, కానీ ఆడే మంచిగా చేసాడు. ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా ఊరు మంచిగా చేయాలి, ఊరు ఇండ్లు ఇప్పించి అవి చేసి మంచిగా కట్టించి ఇక బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది సిద్ధాపూర్ గ్రామానికి సంబంధించి మహేష్ బాబు హీరోగా ఉన్న మహేష్ బాబు చాలా వరకు కూడా అభివృద్ధి పనులు చేశాడు. అయితే హాస్పిటల్ కట్టించారు, కానీ దాంట్లో డాక్టర్లు అనేవాళ్ళు లేరు. వాళ్ళని కూడా కేటాయిస్తే బాగుంటుంది, వాళ్ళని కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి పెద్ద మనుషులు అయితే కోరుతున్నారు. మరికొంతమందితో కూడా మాట్లాడదాం. ఈ గ్రామ అభివృద్ధికి సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, సర్పంచ్ని ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనే విషయాలు వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒడ్లు ఆరేస్తూ ఒక మహిళ అయితే ఇక్కడ ఉన్నారు, సిద్ధాపూర్ గ్రామానికి చెందిన మహిళ. ఆమెతో మాట్లాడదాము. అమ్మ మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు సుజాత. అవునా? ఇప్పుడు సిద్ధాపూర్ గ్రామానికి సంబంధించి పంచాయతీ ఎన్నికలు అయితే రావడం జరిగింది. మరి మీరు దానికి సంబంధించి ఏం మాట్లాడతారు, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం కనిపించలేదు మాకు, ఆయన చేసిండు. అంతేనా? ఆయన చేసిండు. ఇక కొంచెం ఊళ్ళ పనులు కూడా ఉన్నాయి కదా, ఆడ చేయాలి, చేస్తే మంచిగా ఉంటుంది. మరి చెయ్యాలని అంటే మరి ఇంత ముందున్న సర్పంచ్ చేశాడా? ఇప్పుడు మరి వేరే వాళ్ళని ఏమైనా ఎన్నుకోవాలన్న ఆలోచన ఉందా, లేకపోతే ఏమైనా జరగాల్సిన అవసరం ఉందా? ఉంది. ఎందుకు లేదు, ఉంటేనే ఊరు పెద్దగా అవుతుంటేనే మాకు కూడా డెవలప్ అయితేనే ఉంటది. వస్తుంటారు పోతుంటారు, పెద్దగా అవుతుంటేనే మాకు కూడా మా ఊరికి ఏమైనా పనులు కావాలి, పనులు చేయాలి. మరి ఏం పనులు కావాలంటే ఇక బండ్లు ఉన్న వాళ్ళు, వ్యవసాయం ఉన్న వాళ్ళు, బండి ఉంటే ట్రాక్టర్ ఉంటే ఎద్దులు లేవు, ఏం చేస్తారు? చేసుకొని బతకాలి కదా. బతకటానికి ఇంటికి ఏదో ఉద్యోగం ఇప్పిస్తే మంచిగా బతుకుతారు కదా. ఇంటికి లేకుండా చదువుకున్న పిల్లలకన్నా తెలుగు వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. ఇస్తుంటే ఎట్లా చేసుకొని బతుకుతారు వాళ్ళు. ఇప్పటి వరకు మీరు ఇక్కడే పెరిగే ఉంటారు కదా. అవును. మరి మీరు చూసినంత వరకు కూడా అభివృద్ధి అనేది ఎంత వరకు జరిగిందని మీరు అంటారు? ఇంతవరకు అప్పుడు అంతకుముందు ఏంది, ఊళ్ళో మంచి నీళ్ళు కూడా దొరకకుంటుండే. ఇప్పుడు జర మంచిగా అయింది, చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చే సర్పంచ్ అన్న కొంచెం చేస్తాడేమో, చేస్తుంటే వస్తుంది. మీకు ఏమైనా ఆలోచన ఉందా, ఇట్లా ఎవరైతే అభివృద్ధి చేస్తామని చెప్పేసి మా దగ్గరకు వస్తారో మీకు కావాల్సిన హామీలు మేము తీరుస్తామని చెప్తారో వాళ్ళని ఎన్నుకుంటారో? మరి ఇట్లా అవును, అది ఆయననే ఎన్నుకుంటాం. మాకు మంచిగా చూస్తే మేము ఆయననే ఎన్నుకుంటాం. మరి ఇప్పుడున్న మాకు పొట్ట నిండినప్పుడు దుప్ప కాకుండా ఆకలి కాకుండా ఉంటే ఎన్నుకుంటాం కదా. మనతో పాటు ఓ మహిళ అయితే ఉన్నారు, ఆమె కూడా నామినేషన్ వేయడానికి అయితే వచ్చారు. ఏ గ్రామం నుంచి వచ్చారు, అసలు ఎక్కడ నామినేషన్ సంబంధించి ఏ వార్డు తరఫున వేశారు అనేది తెలుసుకుందాం. మేడం, ఏ గ్రామం నుంచి రావడం జరిగింది? సిద్ధాపూర్ గ్రామంలో మొత్తం 3 గ్రామాలకు సంబంధించి ఒకటే చోట నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది కదా, మరి మీరు ఏ గ్రామం నుంచి రావడం జరిగింది? నేను ఎన్మున్నర గ్రామం నుంచి వచ్చాను. ఓకే. మా గ్రామంలో 13వ వార్డుకు అన్రిజర్వ్డ్ ఉమెన్కి వచ్చింది, అందులో నేను పోటీ చేస్తాను. ఓకే. ఇదే మొదటిసారా లేకపోతే ఇంత ముందు కూడా వేయడం జరిగింది? ఇదే మొదటిసారి. ఇదే నా ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు అనుకోండి. నాకు ఓటు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదే నా సర్పంచ్ ఎన్నికలు. నేను ఓటు వేయడం కానీ నేను పోటీ చేయడం కానీ ఇదే ఫస్ట్ టైం. మరి
ఇప్పుడు వార్డ్ మెంబర్ గా అంటే 13వ వార్డుకి సంబంధించి చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి గెలుస్తారని నమ్మకం ఉందా? అంటే అభివృద్ధి పనులు అనేవి ఉంటేనే మన గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎన్నుకుంటారు. మరి మీరు ఏ విధంగా హామీ ఇస్తారు? నేను గ్రామంలో ఎటువంటి అంటే మా వార్డులో సంబంధించిన కానీ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తాను. ఇంకా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటిని నేను ముందుండి వారికి సమాధానం చెప్పి వాళ్ళకు ఏమైనా కావాలంటే వాటి గురించి అడగడం జరుగుతుంది. సర్పంచ్ని కానీ ఇంకా ఏ అధికారులు అయినా సరే. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి ఒక మహిళగా వార్డ్ మెంబర్గా నామినేషన్ వేయడం కావచ్చు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మహిళ పురుషుడు అనేది ఏది లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే మహిళలే ముందున్నారు. అట్లానే నేను ముందుకు రావడం జరిగింది. స్టార్టింగ్లో భయమైంది కానీ ఎందుకులే మనం చదువుకున్న వాళ్ళమే వెనకడుగేస్తుంటే నెక్స్ట్ చదువుకున్న వాళ్ళకి ఏమో అవగాహన ఉంటుంది. మనం చదువుకున్నాం కాబట్టి మనకు అవగాహన ఉంటుంది. మనం ఇతరులకు కూడా సాటి మహిళలకు కానీ తోటి వారికి కానీ మనం స్ఫూర్తిగా ఉండాలన్నట్టు నా ఉద్దేశం. సిద్ధాపూర్ గ్రామం లోపలికి వస్తున్న క్రమంలో మనతో కొంతమంది మహిళలు ముస్లింలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ గ్రామానికి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. మీ సిద్ధాపూర్కి సంబంధించి హీరో మహేష్ బాబు బాగా అభివృద్ధి చేశాడని చెప్పేసి కూడా ఒక పేరు ఉంది కదా. మరి ఇప్పుడున్న సర్పంచులు అభివృద్ధి చేశారా? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఆయన్ని ఎన్నుకుంటారా లేకపోతే ఇంకేమన్నా వేరే ఆలోచన ఏమన్నా కనిపిస్తుందా? ఏమో ఇక ఆయన ఏం పెట్టలే ఈయన పెట్టలే. మహేష్ బాబు స్కూల్ కాబట్టి వాళ్ళకే లాభం అయింది. మాకెవరు ఏమి వీళ్ళు ఇవ్వలే వాళ్ళు ఇవ్వలే ఎవరు ఇవ్వలే. భూములు అమ్ముకొని వాళ్ళే తిన్నారు. ఎవరికి ఎట్టిరో ఎవరికి ఇచ్చిరో ఎవరు నాయనరో ఎవరు మూసిరో. ఇక మా కష్టం చేసుకొని మేము ఓటు వేయాలి అంటే 10 రూపాయలు ఇచ్చిరేమో ఓటు వేసినాం అంతే. మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తుంది మరి ఏమనుకుంటున్నారు? మరి మీకు సంబంధించి ఇప్పటి వరకు మీరు చూసినంత వరకు ఏం పనులు జరిగినాయి అనుకుంటున్నారు? మాకు ఇంత ఇప్పటి వరకు ఏమేం పనులు జరిగింటాయి మీకు తెలిసినంత? ఇక గిరోళ్ళు వాళ్ళు వేసిర్రు. అక్కడికి వెళ్ళి పైసలు వచ్చినాయి వాళ్ళకి కూడా. రోళ్ళు వేస్తే ఇంట్లో ముందర ముద్దుగా చేసిర్రు. అవి పైసలు వచ్చినాయి. చేసిన వాళ్ళకు చేయని వాళ్ళకి ఏం రాలేదు. చేయని వాళ్ళకి వచ్చినాయి. దానికి మనమేం చేస్తాం? వాళ్ళకు ఉపాయం చేసుకున్నారు, వేసిండ్రు, ఊరు ముద్దుగా అయింది. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి మరి ఏమనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది? ఇది కూడా ఒకసారి చూస్తారుగా. ఇది ఒకసారి చూస్తాం. అవి చూసినాం ఇప్పటిదాకా. ఇది ఒకసారి చూస్తాం. పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మీ చేతుల్లోనే ఉంది సర్పంచ్ని ఎన్నుకోవడం. మరి ఈ వచ్చే సర్పంచ్ మాకు ఈ పనులు చేస్తే మేము ఆయనకు ఓటేస్తామని చెప్పేసి మీరు అంటారు కదా, ఏం చేస్తే ఓటేస్తాను అంటారు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేది, అక్కడ భూమి ఉండదు, ఇంత కడతానేమో కట్టుండ్రి మీ ఇష్టం అంతే. ఇప్పుడున్న ప్రభుత్వం సహాయం చేయాలంటారు. చేయనోళ్ళకి లేదు. మాకు గాడ భూమి ఉండదు. ఇంత అలా 2 అంతరాలు ఇల్లు కట్టుకుంటున్నారు. మాకేంది లేదు. గాడింత జాగ ఉండదు. మేము కట్టుకుందాము. మరి మా కొడుకులు ఇంట్లుంటారు. మేమే ఉండాలి. మరి మాకు ఇంత దాబు చేస్తే మేము గాడ పడతాం. ఉండదు లేదా? మాకు జాగ ఉంది సారు. మాకు జరంత సాయం చేయరు కాదు. మీ ఊరికి సంబంధించి ఏమేమి డెవలప్మెంట్ జరిగినాయి, ఇప్పుడు ఏం జరగాల్సినవి ఉన్నాయి? జరిగేటివి అన్ని జరగాలి కానీ వాళ్ళు ఏం జరుపుతున్నారు? ఇప్పుడు మాత్రమే మాట్లాడతారు. అయిపోయినాక ఎవరిని మాట్లాడిపోతారు. మరి మీరు ఖచ్చితంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఈసారి నువ్వు కోటర్ తీసుకోకుండా ఏం డబ్బులు తీసుకోకుండా నువ్వు ఓటు వేయడానికి రెడీ ఉన్నావు, ఏం చెప్తావు? కేసీఆర్ ఏమన్నాడు? భూమి లేని వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తున్నాడు. ఏంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడు. మరి ఇల్లు లేని వాళ్ళకి తీసుకుని అడిగినా కట్టిస్తే ఇప్పుడు నేను నా ఇంత భూమి ఉండదు. ఈ భూమి విడిచిపెట్టి నేను దూసకంటే కట్టి దూసకంటే పోయినా ఎట్లా నడుచుకుంటూ పోయినా మరి ఆయన కట్టించి ఏం లాభం? ఊరు ఎంత జాగ్రత్త ఉండే కట్టిస్తే ఇప్పుడు కొడుకులు ఉండరు, మాకు ఉండరు. ఇక భూమి మమ్మల్ని కట్టిన వాళ్ళు ఉంటారు. మాకు ఇంత కూడా 6 పిల్లలు 4 పిల్లలు పోషిస్తే కట్టిస్తే అందుకు మేము ఇంత కష్టం చేసుకొని ఈ రోడ్లకు సంబంధించి కావచ్చు, స్కూల్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ బాగా కట్టడం జరిగిందా? ఇంకేమైనా కట్టాల్సినవి ఉన్నాయా? ఉండేవి, కట్టేటి ఉండేవి. ఎందుకంటే మస్తుగా ఉండేవి. ఈ సిద్ధాపూర్ గ్రామానికి చెందిన చెప్పే వాళ్ళంతా కూడా ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మహేష్ బాబు హీరో డెవలప్మెంట్ చేశాడు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ చేసింది లేదు. ఈసారి ఎన్నుకొని పోయే సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తానంటేనే వాళ్ళకు ఓటేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు.